కి చెట్టు 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 ముందే ఆ చెట్టుకి పండిపోయి ఇంక రాలిపోతుంది కానీ అంటుకొని ఉండదు చూడు పండు. మనమైనా అంతే. ఇప్పుడు ఆత్మ ఏమో చెట్టు, ఈ పండు అన్నది అంటే శరీరం. ఈ శరీరంకి ఏంటంటే అది పండిపోగానే వదిలేస్తుంది, కింద పడేస్తుందిగా. మళ్ళీ అందులో గింజ మళ్ళీ మొలకెత్తుతుంది పక్కన. ఈ పిల్లలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోళ్ళు పుట్టారు అంటాం కదా, అది మళ్ళీ పుట్టడం అంటే. ఈ ఏంటంటే ఈ చెట్టు ఈ ఆత్మే చెట్టు లాంటిది. ఆత్మ తావులేదు, ఆత్మకి తావులేదు, చెట్టుకు కూడా ఉంది లేదు తావు. కానీ అసలు మనకి ఆత్మకి చెట్టు తావులేదుగా. అదే అందుకని నువ్వు ఎక్కడా చచ్చిపోలేదంటే ఈ మాయ కప్పిన ఈ శరీరం ఎప్పుడైతే ఏర్పడి బయటకు వస్తామో అప్పుడు మాయ కప్పుతుంది. కాబట్టి ఈ మాయలో పడి మన శరీరం మనం అనుకుంటున్నాము. నువ్వెవరు తెలుసుకోమంటే అదేగా ఆయన చెప్పింది. నీవెవరో తెలుసుకో అంటే అది ఆత్మని తెలుసుకోమని. అది సంగతి. మనం ఏంటంటే ఈ పైన కనపడే ఈ తోలు, ఈ చర్మం లోపల భాగాలు, ఈ హంసలు నడుస్తున్నాయి అని అంటారు చూడు, అవన్నీ పార్ట్లేట, శరీరంలో పార్ట్లు. గుండె ఇవన్నీ హంస జపం చేస్తుంటుంది అది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ యోగా కూడా అదేగా. అదే ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్న నేనే ఇప్పుడు మాట్లాడే నేనుట. అది ఈ నేను శాశ్వతం అంటున్నాడు. అదే ఈ పోయే వాటిని అలా చూస్తూ ఉండటమే, అవి మన నేను అంటుకోవు. అది అంటే ఇప్పుడు మాట్లాడేది శరీరం కాదు. శరీరం కాదు, అది మాట్లాడేది కాదు. అసలు ఆత్మ అనేది మాట్లాడదుట, అసలు ఏమీ చెయ్యదుట. అది అసలు ఏం చేయదు. దాన్ని తగిలించుకుంది తగిలించుకోవాలా. అది ఒక కరెంట్ లాంటిది, అది తీగ లాంటిది. ఈ జనన మరణాలు వీడికేట, ఎవరికి? జీవాత్మకేట. అదే జీవాత్మ అంటే శరీరం, శరీరం కాదు, ఆత్మ. ప్రతిబింబం, ఆత్మ యొక్క ప్రతిబింబం. అదే అదే నీడ. ఆత్మ యొక్క ప్రతిబింబం. అసలుట అది చూడు చెప్తాను. అద్దం ఉందా? అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది కదా. మనం ఏం చేస్తున్నాం? అద్దాన్ని మర్చిపోయి ప్రతిబింబాన్ని చూస్తున్నాం. ఈ ప్రతిబింబం మీద మన ధ్యాసని అద్దం మీదకు మరలిస్తే అద్దమే కనపడుతు. అప్పుడు మనకి మన ఆత్మట అద్దం. ఆ ఆత్మ అద్దంలో మన ఈ సృష్టి యొక్క ప్రతిబింబాలు కనపడుతున్నాయట. ఏంటో చెప్తారు, మనకేం అర్థమై చావది. ఇంకా అనుభవిస్తే తెలుస్తుందిగా, ఇంకా తొందర ఎందుకు? రోజులు గడిస్తే అదే తెలుస్తుంది. అయితే ఈ లోపల మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఏవో పుస్తకాల్లో చెప్పారు కాబట్టి రామనామ సంకీర్తన చేసుకుంటూ కూర్చోటమే. మంచి పనులు చేస్తే చాలు. ఇంకా మనం ఏం చేస్తాం? ఆత్మ ఏమీ చెయ్యదు. మనం ఇప్పుడు రామ 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 అనుకోవటమే. రామ రామ రామ. ఆ పాటన్న ఎత్తిపోయాడు ఏమిటో. ఇప్పుడు ఆ పోయిన వాళ్ళల్లో ఎవరన్నా వచ్చి మళ్ళీ మేము ఇలా ఇక్కడ ఉన్నామని చెప్పడానికి ఉన్నారేమో. పొన్నయ్య బాబాయ్ చూడు, ఆయన హుషారు ఆయనే కదా. లేడు. అదే పునర్జన్మ అంటే అదే కదా. ఏమో పునర్జన్మ వస్తుందో ఏదో వస్తుందో ఎవరికి తెలుసు. అదే అంటే వస్తుంది. మోక్షం కూడా కోరిక. మోక్షాన్ని కూడా కోరుకోత. పుణ్యం పాపం కూడా ఇక్కడే అనుభవించాల్సిందే అన్ని. అదే సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని 3 గుణాలు ఉన్నాయట. అవును, త్రిగుణాలు. తమో గుణం ఉన్నప్పుడు మరణిస్తేనేమో అధమ జన్మలు వస్తాయట.
ఆహా. రజోగుణం ఉన్నప్పుడు మనం మరణిస్తే మనకి నరజన్మే వస్తుందట మళ్ళా. అవును. అదే సత్వగుణం ఉన్నప్పుడు మరణిస్తే దేవతలం అవుతాంట. అదే అంటే దేవతలు కావాలంటే తెల్లారుజామున పూట మనం మాట్లాడలేకపోయినా ఈ ఏమన్నా ఈ దేవుడి పాటలు పెట్టుకుంటుంటే భగవన్నామస్మరణ చేయాలట. అదే భగవన్నామస్మరణ చేస్తే ప్రాతకాలం భగవన్నామస్మరణ చేయాలి. అదే పొద్దుకులు భగవన్నామం చేయాలి, నోటితోనూ భగవన్నామనే, చెవుతోనూ భగవన్నామనే. ఆ తర్వాత ఏదొచ్చినా అంగీకరించాలి. మూడవది కోపం ఉండకూడదు. ఇది 3 విషయాలు నేర్చుకోవాలి. ఇదే త్రిగుణాలు. అది సత్వగుణం. అదే ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి నాకేంటో. ఇంకెక్కడికి పోరేమోలే. ఇంకెక్కడే పోతారు సావిత్రక్కయ్య వాళ్ళు? ఇంకెక్కడికి వెళ్ళరు, వెళ్ళొచ్చారుగా, అయిపోయింది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. మీరు వెళ్ళరుగా ఇంకెక్కడికి? మేము ఎక్కడికి వెళ్తాం? నా మొహం, మేమంతా చాలా ఊబిలో ఉన్నాం. శనాదివారాల్లో రమణాయి తీసుకెళ్తాడు కారులో, తోచకపోవటం వచ్చా. అది ఎవరు నన్నేం తీసుకుపోడు. ఇప్పుడు కాదుగా, ఇదివరకు వెళ్ళేవాళ్ళం. కొత్తగా వచ్చాం కాబట్టి తిరిగాం. ఇప్పుడు ఏదో వెళ్తాం. ఇప్పుడు ఏదో పాపం వాడి ఉద్యోగం, వాడి హడావుడిలో వాడు ఉన్నాడు. ఒకసారి వాడి పిల్లకి పెళ్లి కుదరాలి. ఇప్పుడు వాడి గొడవల్లో వాడు ఉన్నాడు. వాడి పిల్లాడు చదువుకోవాలి. ఏది పిల్లకి పెళ్లి చేస్తాడు? చెయ్యాలిగా, మరి కుదరాలిగా. కుదిరితే ఉద్యోగం రావాలిగా. అదేదో అక్కడికి వెళ్ళింది అమెరికా. ఉద్యోగం అంటే ఎంత గొడవ ఉంది కదా ఇప్పుడు. అవునే. అదే మరి ఎట్లాగో ఏదో చేస్తారు. చదువు అయితే పూర్తి కావాలిగా వెళ్ళాక. ఏమిటో అంతా మాయగా ఉందమ్మా. మనకి మాయ, వాళ్ళకేం మాయ? వాళ్ళ బాధ్యతలు అవన్నీ. మనకు అన్నీ అయిపోయాక మాయ అనుకుంటున్నాం. మాయ ఇవన్నీ. మాయ అన్నమాట వాస్తవం. అది ఏదైనా లాభం లేదు. మనం చక్కగా ఆదివారం సూర్యనారాయణమూర్తి, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం గణపతి, గురువారం సాయిబాబా, శుక్రవారం మహాలక్ష్మి, శనివారం వెంకటేశ్వర స్వామి ధ్యానించుకుంటూ ఉండటమే. నిద్రలే పొద్దున్నే పెట్టుకుంటూ వినాలి.